బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసిందో లేదో అప్పుడే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ గురించి బజ్ మొదలైపోయింది. ఇప్పుడు కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా వైరల్ అవుతుంది. తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రారంభమైన ప్రతి భాషలో ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది. అన్ని భాషల్లో లాగానే ఈ షోని సపోర్ట్ చేసే వాళ్ళున్నారు, వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు మాత్రం ఈ షోకి ఆదరిపోయే ఆదరణిస్తున్నారు. ఇప్పటికే ఈ షో తెలుగులో 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ ని కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ సీజన్ 2 ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ ఓటీటీ 2వ సీజన్ కోసం ఇప్పటికే కొంతమందిని సెలెక్ట్ చేశారట. వారిలో యాంకర్ వర్షిని కూడా ఉన్నారట. నిజానికి వర్షిని సీజన్ 7లో అడుగు పెట్టాలి, కానీ బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయింది. కానీ ఇప్పుడు ఓటీటీ 2వ సీజన్లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. ఆమెకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. గ్లామర్ షో చేయడంలో ముందుంటుంది. ఆమె వస్తే షోకి మరింత ఆసక్తి పెరుగుతుంది. అందుకే నిర్వాహకులు భారీ అమౌంట్ ఇచ్చి ఆమెను తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మరో యంగ్ హాట్ యాంకర్ దీపిక పెళ్లి కూడా బిగ్ బాస్ లోకి రాబోతున్నట్టు సమాచారం. డి షో వల్ల ఈమె సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ లోకి వెళ్లాలని డిసైడ్ అయింది. ఇక నిర్వాహకులు కూడా దీపిక పెళ్లి లాంటి బ్యూటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె వస్తే యూత్ ఆడియన్స్ బిగ్ బాస్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఆమెకు భారీ పారితోషికం ఇచ్చి బిగ్ బాస్ ఓటీటీ 2వ సీజన్ కి సెలెక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్లు ఆమె బిగ్ బాస్ లో కనిపిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక జబర్దస్త్ స్టార్ కమెడియన్ చమక్ చంద్ర బిగ్ బాస్ లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. చమక్ చంద్రకి ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ తో పాటు అనేక షోలు చేసి తన కామెడీతో ఆడియన్స్ ని బాగా అలరించాడు. గత కొంతకాలంగా జబర్దస్త్ కి దూరంగా ఉంటున్న చంద్ర ఇప్పుడు బిగ్ బాస్ లోకి వస్తున్నాడట. నిర్వాహకులు వారి ఆఫర్ ఇవ్వడంతో చమ్మక్ చంద్ర కూడా బిగ్ బాస్ కి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే బుల్లెట్ బండి సాంగ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మోహన భోగరాజు కూడా హౌస్ లోకి వస్తారని తెలుస్తుంది. ఆమె సీజన్ 7 కి వస్తారని ప్రచారం జరిగింది, కానీ ఆమె ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఓటీటీ 2వ సీజన్ లో మాత్రం ఆమె ఎంట్రీ ఉంటుందంట. సింగర్స్ కోటాలో ఆమెను తీసుకుంటారని తెలుస్తుంది. ఇక ఆమెతో పాటు గత సీజన్ లో వచ్చిన బోలే షావ్లే, నైని పావని, మోనాల్ గజర్ కూడా హౌస్ లోకి వస్తారని తెలుస్తుంది. ఇక ఈ షో మార్చి నుండి స్టార్ట్ అవుతుందట. దీనికి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం హౌస్ సెట్ లో పాటు ఇంటి సభ్యుల ఎంపిక కూడా జరుగుతుంది. త్వరలోనే ఆఫీషియల్ ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన యముడికి మొగుడు చిత్రంలో హీరోయిన్ గా చేసిన రీచా పనే కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కోసం ఓకే చెప్పారని లీకులు వస్తున్నాయి. అలాగే హ్యాపీ డేస్ సోనియా దీప్తి కూడా ఓటీటీ 2 కోసం ఓకే చేశారని చెప్తున్నారు. సింగర్ పార్వతిని కూడా ఓటీటీ కోసం ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే నటుడు భద్రం, డాన్స్ మాస్టర్ యష్ పేర్లు కూడా ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వీళ్ళ 6 పేర్లు కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ చెప్తున్నారు. అయితే వీరిలో ఎంతమంది ఫైనల్ కావచ్చు, అసలు ఓటీటీ సీజన్ 2 ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఆసక్తి రేపుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా